నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల ఫలితాలు, అలాగే ద్వాదశ రాశుల వారందరూ కూడా ఈరోజు పాటించాల్సిన పరిహారాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే నేటి పంచాంగం, వైశిష్ట్యం ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ, జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఇడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడి నేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్కారం. నేటి పంచాంగం మా ముందుగా నేటి పంచాంగం వివరాలు తెలియచేయండి. 1-2-2025 శ్రీ క్రోధినామ సంవత్సర ఉత్తరాయణం, మాఘమాసం, శుక్లపక్షం, శనివారం. సూర్యోదయం ఉదయం 6:30, సూర్య స్వయం సాయంత్రం 5:52, తిథి తదియ ఉదయం 11:38, నక్షత్రం పూర్వభద్ర రాత్రి తెల్లవారుజాము 2:32, యోగాలు పరిగా మధ్యాహ్నం 12:25, కరణము గరిజ ఉదయం 11:38, అలాగే వణిజ రాత్రి 10:26, రాహుకాలం ఉదయం 9:20 నుంచి 10:46, గుళికాలం ఉదయం 6:30 నుంచి 7:55, యమగండం మధ్యాహ్నం 1:36 నుంచి 3:02, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుంచి 12:34, దుర్ముహూర్తం ఉదయం 6:30 నుంచి 7:15, అలాగే ఉదయం 7:15 నుంచి 8 గంటల 1 నిమిషం, అమృతకాలం రాత్రి 7 గంటల 6 నిమిషాల నుంచి 8 గంటల 36 నిమిషాలు, వర్జ్యం ఉదయం 10:11 నుంచి 11:40. ఇది నేటి పంచాంగం. అమ్మ, నేటి రాశి ఫలితాల గురించి తెలుసుకుందామా? తప్పకుండా. మేషరాశి. ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉందండి? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకున్నట్లయితే అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఈ రోజున అన్ని విషయాల్లోనూ అనుకూలంగా ఉంటుంది. ఆశించిన ఫలితాలు సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మీ ఆలోచనలు మీకు అవకాశాలని అలాగే అనుకూలతలని ఇవ్వడానికి అన్ని విధాల ఆస్కారం ఉన్న రోజుగా మనం ఒకటి భావించాలి. ఆదాయపరంగానైనా, చిన్ననాటి మిత్రులను కలిసిన విషయంలో కానీ, ఎదురు చూస్తున్న వర్తమానాలు తీసుకునే విషయంలో కానీ, దూర ప్రదేశాల నుంచి బంధువులు కానీ, మిత్రులు కానీ మొదలైన వారి దగ్గర నుంచి ఏదన్నా శుభ వర్తమానం లాంటిది పొందడానికి కానీ ఆస్కారం అనేది అధికంగా ఉన్న రోజుగా కూడా మనం ఈ రోజున భావించవచ్చు. అలాగే ఇప్పటిదాకా వాయిదా పడుతూ వస్తున్న పనులన్నీ కూడా కొంతవరకు ఆ వాయిదాలు ఆగి ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉన్న రోజుగా ఈ రోజున మనం భావన చేయొచ్చు. వృషభ రాశి. మరి వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క కృత్తిక, రోహిణి, మృగశిర, ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున వృత్తిపరంగా బాధ్యతలు అధికంగా ఉంటాయి, శ్రమ అధికంగా ఉంటుంది, గౌరవం పెరుగుతుంది, వ్యక్తుల సహకారం బాగుంటుంది. అయితే ఇటు పక్కన వృత్తిపరమైన విషయాల్లో, మరొక పక్కన కుటుంబ వ్యవహారాలు, రెండిటికీ మధ్య విషయాల్లో సమన్వయం చేసుకోవడంలో కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా మీ తెలివితేటలు, చాకచక్యంతో ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉంటాయి. మిత్రుల సహకారం కూడా మీరు ఆశించిన విధంగా ఉంటుంది. నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా ఈ రోజున సామాన్య ఫలితాలు అయినప్పటికీ మీ శ్రమకి తగిన ఫలితం అనేది మాత్రం కొంతవరకు లభిస్తుంది. మిథున రాశి. మరి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మిథున రాశిలో ఉండే నక్షత్రాలు మనం ప్రధానంగా తీసుకుందాము. మిథున రాశిలో మనకి మృగశిర, ఆరుద్ర, పునర్వసు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి విద్యాపరమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. రావాల్సిన ధనం అనేది అందుతుంది. పుణ్య కార్యక్రమాల మీద మనసు అధికంగా ఉంటుంది. ముఖ్యంగా తండ్రి, పెద్దలు మొదలైన వారి సహకారం లభ్యమవుతుంది. ఆధ్యాత్మిక పర్యటనల మీద మనసు అధికంగా ముందుకు వెడుతుంది. అలాగే దాంతోపాటుగా దూర ప్రయాణాలకి, విద్యాపరమైన విషయాల్లో విద్యార్థులకి వీసా మొదలైన వాటి కొరకు చేసే ప్రయత్నాలకు సంబంధించిన చర్చలకి మొదలైన ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. కర్కాటక రాశి. మా కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాన్ని ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలు తాత్కాలికంగా కొంత వాయిదా పడే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే గృహ వాతావరణం మీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల, అంటే సిస్టమేటిక్గా మీరు ఎలా అనుకుంటున్నారో లేకపోవడం వల్ల కొంత ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో వీలైనంత శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా మానసిక ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఆకస్మికమైన నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి వీలైనంత వరకు
ఆకస్మిక నిర్ణయాలు తీసుకునే ముందు ఆత్మీయుల్ని సంప్రదించి ముందుకెళ్ళడం మంచిది. ముఖ్యమైన విషయాలు కొంత తాత్కాలికంగా వాయిదా వేయడం వల్ల నష్టమైతే రాదు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఈరోజు ఫలితాలు ఎలా ఉన్నాయి? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు మఖ, పుబ్బ, ఉత్తర. ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఈ రోజున సంఘంలో గుర్తింపు, గౌరవం, భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉండడం, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి మీరు చేసే కార్యక్రమాలు అన్నీ కూడా మీకు సంబంధించి అనుకూలంగా ఉండడం, నూతన పరిచయాలు, మైత్రి బంధాలు పెరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. మిత్రుల కొరకు ఖర్చు అధికంగా పెట్టడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. కన్యా రాశి. కన్యారాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కన్యారాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే ఉత్తర, హస్త, చిత్త. కన్యారాశి వాళ్ళకి ఈ రోజున ఈ పెట్టుబడులు మొదలైన వాటి కోసం ఎక్కువ ఆలోచనలు చేస్తారు. శత్రువుల మీద విజయం సాధించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. నైపుణ్యాలను పెంచుకుంటూ ముందుకు పెడతారు. ఆ రోగనిరోధక శక్తి పెంచుకునే విషయంలో కొంత ఆర్థికంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే న్యాయపరమైన విషయాల కొరకు ఈ రోజున చర్చలు జరపడం, బంధువర్గంతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలు రాకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తులారాశి. మా తులారాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం యొక్క చిత్త, స్వాతి, విశాఖ. ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజున ఆలోచనలు కొంత మిశ్రమ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. మీ యొక్క సృజనాత్మకత అభివృద్ధిలోకి వచ్చిన, సంతానపరమైన విషయాల్లో మీ నిర్ణయాలు బాగున్నా, పెట్టుబడుల కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటున్నా, ఉపాసనకి సంబంధించిన విషయాల్లో అనుకోకుండా అది కొంత ఘర్షణాత్మకంగా ఉండడం, అది కొంత ముందుకు వెళ్లకుండా ఆగడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కాబట్టి మానసిక ప్రశాంతతను పెంచుకునే విధంగా మీరు కృషి చేయాలి. హృదయాందోళన లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రతి విషయం గురించి కూడా ఎక్కువ ఆలోచనలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత తగ్గుతూ వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు దాన్ని పెంచుకునే విధంగా కృషి చేయాలి. సంతానం, ఆర్థిక విషయాలు, ముఖ్యంగా పెట్టుబడులు, ఇంతకుముందు పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన విషయాలు, వీటి గురించి ఎక్కువ ఆలోచిస్తారు. మిత్రులతోనూ కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ విషయంలో మీకు ఎక్కువగా స్నేహితులు సహకరిస్తారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలని మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే వృశ్చిక రాశిలోకి వచ్చేవి మనకి ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల కన్నా కూడా ముఖ్యంగా కుటుంబ వ్యవహారాలు, అది కూడా భూమితో పాటుగా ఏదైనా వ్యవసాయానికి సంబంధించిన భూమి అయితే గృహ నిర్మాణం, వాహనాలకు సంబంధించిన విషయాలు కొంత ఎక్కువ ఫోకస్ చేస్తారు వాటి మీద. లేకపోతే వాటికి సంబంధించి ఇప్పటిదాకా ఆగుతూ వస్తున్న విషయాలలో దానికి సంబంధించిన విషయాల గురించి చర్చలు చేయడం, కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేయడం, దానివల్ల గృహ వాతావరణం కొంత ఘర్షణాత్మకంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కాబట్టి వీలైనంతవరకు అలాంటి ముఖ్యమైనవి ఏదైనా ఉన్నా కూడా ఆత్మీయులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. తల్లి మొదలైన వారితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరు ఆశించిన ఫలితాలు పొందడానికి ఆస్కారం అనేది ఒకటి ఏర్పడుతుంది. నూతన గృహ నిర్మాణం కొరకు, పెట్టుబడుల కొరకు ఎక్కువ స్థాయిలో మీరు కృషి చేస్తారు. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి అంటే మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ ఒకటో పాదం. ధనస్సు రాశి వాళ్ళకి దగ్గర ప్రయాణాలకి అవకాశం అనేది ఉంది. అలాగే కమ్యూనికేషన్ కూడా చక్కగా ఉంటుంది. కానీ కమ్యూనికేషన్ మీరు చెప్పే దాన్ని అవతల వాళ్ళు సరైన విధానంలో అర్థం చేసుకోకపోవడం వల్ల కూడా కొంత ఘర్షణ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళంతవరకు ఏది మాట్లాడుతున్నా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, మిత్రులతో కానీ లేకపోతే మీ యొక్క సోదర వర్గంతో కానీ మాట్లాడేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు వీలైనంతవరకు ఆలోచిస్తూ వాళ్ళు చెప్పేదాన్ని విని 1-2 సార్లు ఆలోచించి దానికి బట్టి మీరు సమాధానం చెప్తూ ముందుకు వెళ్ళడం అనేది చాలా అవసరం. మధ్యవర్తిత్వం అనేది చాలా వరకు కరెక్ట్ కాదు ఈ సమయంలో. అలాగే దగ్గర ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు, కొత్త వ్యక్తుల వల్ల తొందరగా అంటే కొత్త మోసాలకు గురి కాకుండా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ప్రయాణ సమయంలో. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాము. మకర రాశిలో మనకు వచ్చే నక్షత్రాలు ఈ యొక్క ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. వీరికి ఈ మకర రాశి వాళ్ళకి కుటుంబపరమైన విషయాలలో ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే
జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు వారికి సంబంధించిన ఆదాయానికి సంబంధించిన విషయాలలో కానీ వారి యొక్క ఆరోగ్య సంబంధించిన విషయాల్లో కానీ కొంత ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ మీరు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. వారికి కూడా ఆర్థిక విషయాలలో కానీ సలహా సంప్రదింపుల విషయాల్లో కానీ మీతో చర్చించి వారు కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటి నిర్ణయాలు ఇద్దరూ మాట్లాడుకుంటున్నా తీసుకుంటున్నా వీళ్ళంత జాగ్రత్తలుగా తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే, అంటే ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటూ ఒకరి ఆలోచనలకు ఒకళ్ళు గౌరవంతో ఆలోచిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు ఉత్పన్నం కావు. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో వీళ్ళంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరులకి అప్పు ఇచ్చేటప్పుడు కానీ లేకపోతే మీకు రావాల్సిన రుణం తాత్కాలికంగా ఆగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని అధిగమించే విధంగా ముందుకు వెడుతూ సుమంతో శ్రీ కార్తవీర్యార్జునయనమః అనే శ్లోకాన్ని పఠించుకోవడం బట్టి అలాంటి సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ఈ ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3వ పాదం. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా వ్యక్తిగతంగా కొంత చికాకులు, అంటే ముఖ్యమైన పనులు పోస్ట్పోన్ చేసుకోవడానికి, ఎక్కువ వాయిదా వేయడానికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. అలాగే మీ యొక్క వ్యక్తిగత విషయాలని వాయిదా వేసుకుంటూ ఇతరులకు సహకరించే విషయంలో మాత్రం ముందుంటారు. కాబట్టి దానివల్ల ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఆరోగ్యరీత్యా అలాగే పోటీలకు సంబంధించిన విషయాల్లో ఎక్కువ దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. ముఖ్యమైన విషయాలలో, అంటే ఏదైనా ఒక వృత్తికి సంబంధించిన విషయంలో కానీ లేకపోతే పోటీకి సంబంధించిన విషయంలో కానీ ఈ రోజున కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్న రోజు. కాబట్టి వీలైనంతవరకు ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ముఖ్యమైన విషయాల్ని బద్దగించకుండా, వాయిదా వేయకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి. మీనరాశి. మా చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలని మనం ఈ యొక్క పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీనరాశి వారికి ఈ రోజున సంతానానికి సంబంధించిన విషయాలు, వాళ్ళకి సంబంధించి మీరు ఏదైనా కొత్త ప్రయత్నాలు, అంటే స్థిరాస్తుల మీద లేకపోతే పెట్టుబడులు, లేకపోతే దీర్ఘకాలికంగా వాళ్ళ కోసం ఏదైనా ఆలోచించి చేద్దాం అనుకుంటున్న ప్లాన్లు అవి కొంత వాయిదా పడే అవకాశం అనేది కానీ, లేకపోతే కొత్త వ్యక్తుల వల్ల మోసాలకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా పెట్టుబడులు పెట్టే ముందు కొత్త వ్యక్తులతో మోసాలకు గురయ్యే అవకాశం ఉన్న రీత్యా వీళ్ళంతవరకు పూర్తిగా నమ్మి తప్ప ముందుకు వెళ్లేందుకు అవకాశం లేదు. అలాగే ఏదన్నా మీరు గృహ నిర్మాణం కొరకు కానీ భూమి కానీ కొనడానికి చేసే ప్రయత్నాల్లో మోసాలకు గురి కాకుండా ఉండడానికి వీళ్ళంతవరకు చింతామణి గృహంతస్స శ్రీమన్ నగరనాయక అనే శ్లోకాన్ని పఠిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఇతరుల వల్ల ఆ రకమైన సమస్యలు మీకు ఉత్పన్నం కావు. అన్ని విధాల అనుకూలంగా ముందడుగు వేయగలుగుతారన్న విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అమ్మ, అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారు అందరూ కూడా సులభంగా చేసుకోగలిగే పరిహారం ఉంటే తెలియచేయండి. ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక తీసుకున్నట్లయితే అందరూ కూడా తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ రోజును ప్రారంభించి, అలాగే వ్యక్తిగత దైవానికి సంబంధించిన పూజా పునస్కారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక పద్ధతి. దాని ప్రకారం ముందుకు వెళ్ళినా ఒకవేళ అవకాశం ఉన్నట్లయితే, అలాగే అవకాశంతో పాటుగా ఆసక్తి కూడా ఉన్నట్టయితే తప్పనిసరిగా ఈ రోజున గోవిందనామాలు, అలాగే దాంతోపాటుగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయ సందర్శనలు, అలాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన అష్టోత్తర శతనామావళి, ఇలాంటివన్నీ కూడా విన్నా చేసుకోగలిగినా అవి కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. ఒకవేళ చేయడానికి అవకాశం లేకపోతే కనీసం వినడం వల్ల కూడా చాలా వరకు మానసికంగా అన్ని రకాలుగా కూడా అభివృద్ధికరంగా ఉంటుంది. కాబట్టి వీలైతే అది చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా అవకాశం ఉన్నట్లయితే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయం కూడా మంచి ఫలితాలు ఇస్తుంది కనుక వెళ్ళగలిగితే అది కూడా మంచిదే. అలాగే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు. కాబట్టి అన్నీ తమకే వర్తిస్తాయన్న భావనలో ఉండకుండా ప్రతి వాళ్ళు కూడా ఇవి చూసుకునేటప్పుడు తమ తమ వ్యక్తిగత జాతకాలతో కూడా కలిపి చూసుకుంటూ నడిచే దశలో అంతర్దశల్లో మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇక్కడ గోచారీత్యా ఎదురవుతున్న ఫలితాలు చాలా చిన్నవే కనుక వీటిని అధిగమించడానికి తప్పనిసరిగా ఈ యొక్క దైవనామ స్మరణ, దాంతోపాటుగా భగవంతుడి యొక్క దేవాలయ సందర్శన, అలాగే ఇష్టదైవాన్ని స్మరించుకోవడం, ఇంకా అవకాశం ఉన్నట్లయితే ఈరోజు చెప్పిన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన గోవిందనామాలు వినడం కానీ చేయడం కానీ ఇవన్నీ కూడా తప్పనిసరిగా మీకు మానసిక సంతృప్తితో పాటు అభివృద్ధి కూడా ఇస్తున్న విషయాన్ని మనం గమనించుకోవాలి. నేటి వైశిష్ట్యం. అమ్మ, అలాగే ఈరోజు ఉన్నటువంటి వైశిష్ట్యం గురించి మన ప్రేక్షకులకు తెలియజేయండి. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం ఒక చక్కటి ఇన్స్పిరేషనల్ స్టోరీ లాంటిది మనం వినాలి. అంటే చాలామందిని మనం చూస్తూ ఉంటాము. అంటే గౌరవం అనేది అది ఎలాగ వ్యక్తి పొందగలుగుతాడు, ఒక వ్యక్తి గౌరవాన్ని పొందడానికి ఏదైనా విధానాలు అనేవి ఉంటాయా, లేకపోతే గౌరవం అనేది దాంతో అదే సిద్ధింప
చేయడం లాంటిది ఏమైనా జరుగుతుందా, అంటే గౌరవం పొందడానికి మార్గాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏ విధానంగా మనం ముందుకెడతాము అన్నది, దాన్ని ఉద్దేశించి ఇప్పుడు మనం ఒక చిన్న మోటివేషన్ స్టోరీ అనుకోండి, ఇన్స్పిరేషన్ స్టోరీ అనుకోండి, ఒక చిన్నది మనం ఇవాళ తెలుసుకుందాం. ఒకానొకప్పుడు ఒక మహారాజు ఉండేవారు. అయితే ఆయన దగ్గర ఒక రాజగురువు కానీ లేకపోతే ఆయన దగ్గర ఒక ప్రీస్ట్, అంటే ముఖ్యంగా ఆయనకు అన్ని రకాలుగా సలహాలు, రాజ్యంలో విషయాల్లో ఆయనకు అన్ని విషయాల్లో సలహా సంప్రదింపులు తీసుకునేది ఈ యొక్క రాజగురువు దగ్గర తీసుకుంటూ ఉంటారు. ఆయన ఒక పెద్ద మనిషిలాగా ఆయన దగ్గర ఉంటారనమాట. ఆయన దగ్గర సహకారాన్ని అందించే ఒక ఉన్నత వ్యక్తి, ఆయనకి మంచి చెడు చెప్పే వ్యక్తి అని అనుకోవచ్చు. అలాంటి వ్యక్తి అంటే మహారాజు గారికి చాలా ఇష్టం. ప్రతిరోజు కూడా ఆయన రాగానే మహారాజు గారు తన యొక్క సింహాసనం నుంచి కూడా దిగొచ్చి ఆయనకి గౌరవించి ఆయన తీసుకెళ్ళి చక్కగా కూర్చోబెట్టి చక్కగా ఆయనతో మాట్లాడి మంచి చెడ్డలన్నీ దానికి సంబంధించిన సలహా సహకారాలన్నీ తీసుకుంటూ రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలిస్తూ ఉంటాడనమాట. ఒక రోజున మహారాజు ఏమంటారంటే, ఎప్పటి నుంచో మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను, నాకు దానికి సమాధానం కావాలి అని అడుగుతాడు ఆ యొక్క గురువు గారితో. అంటే ఆయన అంటారు, గురువు గారు అదే ఆ యొక్క ప్రీస్ట్, అడుగు బాబు తప్పకుండా అంటాడు. అంటే ఏం లేదండి, వ్యక్తికి తన యొక్క ప్రవర్తన వల్ల గౌరవం అనేది వస్తుందా, లేకపోతే తన యొక్క జ్ఞానం వల్ల గౌరవం అనేది వస్తుందా అన్నది నాకు క్లియర్గా కావాలి అని అడుగుతాడు. అడిగితే దానికి ఆయన ఏం చెప్తారంటే, ఆ గురువు గారు నాకు కొంత సమయం కావాలి అని అడుగుతారు. సరే తీసుకోండి అంటాడు. తర్వాత కొన్ని రోజులు గడిచాక ఈ గురువుగారు ఏం చేస్తారంటే, అంటే ఈ ప్రీస్ట్ ప్రతిరోజు మహారాజు గారి యొక్క కోశాగారం ధనాలు ఉంటాయి కదా, అక్కడికి ప్రతిరోజు వెళ్ళడం, రాత్రి ఒక తన చేతి సంచిలో అక్కడ బంగారు వరహాలు ఉన్నవన్నీ అందులో నింపుకోవడం, బయటికి వెళ్ళిపోవడం చేస్తూ ఉంటారు. అక్కడ ఆ కోశాధికారి లాగే అక్కడ ఉండే వ్యక్తులు ఒకళ్ళు ఇది గమనిస్తూ ఉంటారనమాట. గమనించిన వాళ్ళ విషయాన్ని రాజుగారికి చెప్పచ్చో చెప్పకూడదో తెలియదు, ఎందుకంటే ఈయన చాలా పెద్ద వ్యక్తి కదా, ఈయన గురించి తీసుకెళ్ళి చెప్తే ఎంతవరకు కరెక్ట్ అన్న ఉద్దేశంతో వాళ్ళేం మాట్లాడారు. అక్కడ కాపలా కాస్తున్న వ్యక్తి ఏం చేయలేడనమాట. అది ఒకరోజు కాదు, అలా కంటిన్యూస్గా కొన్ని రోజులు జరిగిపోతుంది. ప్రతిరోజు రావడం, దాంట్లో నింపుకోవడం, బయటికి వెళ్ళిపోవడం. ఇది చూసిన తర్వాత ఇక ఉండబట్టలేక ఇక్కడ ధనానికి కోశాగారానికి కాపలా కాస్తున్న ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళి మహారాజు దగ్గరికి వెళ్ళి, మహారాజా ఇలా జరుగుతున్నది, ఇది ప్రతిరోజు ఆయన వచ్చి దాంట్లో వరహాలు నింపుకొని వెళ్ళిపోతున్నారు, మరి చాలా కాలం బట్టి జరుగుతుంది, కొంతకాలం బట్టి అని చెప్తాడు. కానీ మహారాజు గారికి చాలా కోపం వస్తుంది. ఆయన ఏం చేస్తారంటే, మర్నాడు యథాప్రకారం మామూలుగా రాత్రిళ్ళేమో ఈయన ఇలా చేస్తున్నారు, ఉదయం మామూలుగానే వచ్చి ఈ యొక్క రాజదర్బార్లో కూర్చుని సలహా సంప్రదింపులు అయిపోయాక వెళ్తున్నారనమాట ఈ యొక్క ప్రీస్ట్. ఆయన ఏం చేస్తారంటే, వెంటనే ఆ రోజున ఆయన వచ్చినప్పుడు ఈయన చాలా కోపంగా ఉండి, మహారాజు అసలు తను కూర్చున్న సింహాసనం నుంచి కూడా లేవరు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన తీసుకొచ్చి అప్పటిదాకా గౌరవంగా మాట్లాడిన వ్యక్తి కూడా ఆయన తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాడు. అయినా సరే ఈయనంతటి ఈయన వచ్చి అక్కడ కూర్చుంటాడు తన ప్రదేశంలో. మీరు ప్రతిరోజు వెళ్తున్నారు కదా, అలా చేస్తున్నారు కదా మీరని రాజు కొంచెం కర్కశంగా అంటే కొంచెం కోపంగానే అడుగుతాడు. అడిగితే ఈయన ఏ సమాధానం చెప్పే లోపలే మళ్ళీ మహారాజు ఆయనతో, అది మీకు డిగ్నిటీకి దానికి ఇబ్బంది అని అనిపించట్లేదా, మీరు చేస్తుంది కరెక్ట్ కాదు కదా అని ఇంకా కొంచెం కోపంగానే మాట్లాడతాడు. మాట్లాడి అసలు తను కూర్చున్న సింహాసనం నుంచి దిగడు, తర్వాత అలాగే గౌరవంగాను మాట్లాడరు, గౌరవం కూడా ఇవ్వరు ఆయనకి. అప్పటికి అంతా చూసిన తర్వాత అప్పుడు అర్థమవుతుందన్నమాట, ఓహో రాత్రి నేను ఇలా తీయడం వీళ్ళకి తెలిసిపోయింది, ధనం తీయడం అనేదని ఆయనకు అర్థమవుతుంది ప్రీస్ట్కి. ఆయన ఏం చేస్తారంటే వెంటనే అక్కడి నుంచి ముందుకొచ్చి, అయితే నేను తీసుకొస్తున్నాను అన్న విషయాన్ని డెలిబరేట్గా మీరు అందరూ చూశారు కదా, ఇప్పుడు నేను విషయం చెప్తున్నాను, నేను ఇది తీయకముందు కూడా నా యొక్క జ్ఞానం నా దగ్గరే ఉంది. నేను ఈ ధనాన్ని తీసుకురాకముందు, ధనాన్ని తీసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు నన్ను ఇలా నిలబెట్టి అడుగుతున్నప్పుడు కూడా నా జ్ఞానం నా దగ్గరే ఉంది. కానీ ఇంత జ్ఞానవంతుడిని ప్రతిరోజు మీరు కూర్చున్న స్థానం నుంచి లేచి మరీ నాకు గౌరవం ఇచ్చి మాట్లాడి నా దగ్గర మంచెడ్లు మాట్లాడే మీరు ఈరోజు నేను అక్కడి నుంచి తీసుకొచ్చాన్న విషయం మీకు బయటపడడం వల్ల మీరు నా గౌరవాన్ని తగ్గించి నాతో సరిగ్గా మాట్లాడకుండా నన్ను ఇలా మాట్లాడుతున్నారు. ఇదే మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం. ఏంటి ఆయన అడిగిన ప్రశ్న సమాధానం అంటే, అప్పుడు రాజు రికలెక్ట్ చేసుకుంటారు అనమాట, గుర్తు తెచ్చుకోవడం ప్రయత్నం చేస్తాడు. వ్యక్తికి ప్రవర్తన వల్ల గౌరవం లభిస్తుందా, లేకపోతే జ్ఞానం వల్ల తనకి గౌరవం లభిస్తుందా
అంటే దీంట్లో మనం చూసినట్లయితే ఏ వ్యక్తికైనా సరే, ఇప్పుడు ఆయన అంతకాలం బట్టి అంత గౌరవం ఉన్న వ్యక్తి కూడా తను ఇలా చేశారు అన్న విషయాన్ని బట్టే కదా మహారాజు తను కూర్చున్న చైర్లోంచి కూడా దిగి రాకుండా, ఆయనకి గౌరవం ఇవ్వకుండా, ఆయన గురించి అన్నీ తెలిసి కూడా ఆయన్ని అంత అలా మాట్లాడారు అంటే, ఇంత జ్ఞానవంతుడైనా కూడా జ్ఞానం కాదు అక్కడ, వ్యక్తికి గౌరవం లభించడానికి ప్రవర్తన ముఖ్యం అన్నట్టుగా ఇక్కడ వాళ్ళు అంటున్నారు. అంటే మన నిజ జీవితంలో కూడా మనం చూసినప్పుడు చాలామందికి గౌరవం అనేది ప్రతి చోట కోరుకుంటారు. అది కుటుంబంలో కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, లేకపోతే తన యొక్క సొసైటీలో అన్ని చోట్ల కావచ్చు, ప్రతి చోట వ్యక్తి ఫస్ట్ క్రేవ్ అయ్యేది గౌరవం కోసం, అంటే ఆశించేది. ఆ గౌరవంలో మార్పులు వస్తే వాళ్ళు చాలా బాధపడతారు. చాలామంది ఏమనుకుంటారంటే నా యొక్క విద్య వల్ల, లేకపోతే నేను ఇంత చదువుకోవడం బట్టో, లేకపోతే ఇంత ధనాన్ని సంపాదించడం బట్టో, లేదా నా పేరు ప్రతిష్టలు ఉండడం బట్టో నాకు గౌరవం అనేది లభిస్తుంది అన్న విధానంలో ఉండే వాళ్ళు కొందరు ఉంటారు. కానీ వ్యక్తికి గౌరవం అనేది రావాలి అంటే ఆ వ్యక్తి యొక్క మేనర్స్ వల్ల, వాళ్ళ ప్రవర్తన వల్ల వాళ్ళకి గౌరవం అనేది లభిస్తుంది. అంటే ఏమిటా యొక్క ప్రవర్తన అనేది ఏ రకంగా ఉండాలి? ఇతరుల మీద మంచిగా ఉండడం, పొలైట్గా మాట్లాడడం, తర్వాత వాళ్ళని మంచిగా కన్సిడర్ చేసి వాళ్ళతో మాట్లాడడం, అలాగే చక్కగా ఒక క్రమశిక్షణ పరంగా ముందుకు వెళ్ళడం, ఇవన్నీ కూడా వ్యక్తికి ఎప్పుడైతే ఉంటాయో ఆ వ్యక్తిని అందరూ కూడా గౌరవిస్తారు. అలా కాకుండా నాకు అన్నీ ఉన్నాయి కాబట్టి నాకు ఖచ్చితంగా గౌరవం వస్తుంది అనుకుంటూ ముందొక మాట వెనకాల ఒక మాట, కొందరు ముందు స్వీట్గా మాట్లాడతారు, తర్వాత అదే వ్యక్తులు వెనకాల ఇంకో రకంగా మాట్లాడతారు. అంటే మాటల్లో వచ్చే మార్పులు, వ్యక్తులని తగ్గించి మాట్లాడడం వల్ల కానీ, అవతల వాళ్ళు ఎంత చదువుకుని ఎంత స్థాయిలో ఉన్నా కూడా వ్యక్తుల్ని క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడడం, వెనకాల ఒక మాట ముందొక మాట మొదలైన మాట్లాడడం బట్టి ఏమవుతుందంటే ఆ వ్యక్తులు గౌరవాన్ని తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. అంటే పొలైట్గా మాట్లాడి గౌరవాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది, అది దానికి విద్యతో సంబంధం లేదు. అంటే విద్య అనేది వ్యక్తికి ఎప్పుడు కూడా నాలెడ్జ్, విద్య అంటే నథింగ్ బట్ జ్ఞానం అనేది ఒక పవర్ ఇస్తుంది మనిషికి, అంటే వ్యక్తిలో ఒక శక్తిని ఇస్తుంది తప్పనిసరిగా. కానీ మంచిగా ఉండడం, మంచిగా ఉండి మంచిగా ప్రవర్తించడం, మంచి అలవాట్లు, మంచి హ్యాబిట్స్, వాటి వల్ల వ్యక్తికి అందరి యొక్క హృదయాల్లో స్థానాన్ని అనేది సంపాదిస్తాడు. అంటే జ్ఞానం అనేది కేవలం ఒక శక్తి అయితే, వ్యక్తి యొక్క ప్రవర్తన అనేది అందరి మనసుల్లోనూ ఒక స్థానాన్ని సంపాదించడం, అంటే వాళ్ళ మాట తీరు కానీ, అందరినీ మంచిగా పలకరించడం కానీ, అందరి మీద జాలి, ప్రేమ, కరుణ లాంటివి ఉండడం కానీ, లేకపోతే ఇతరులకి సహకరించడం కానీ, ప్రవర్తన అనేది ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన బట్టే వ్యక్తికి గౌరవం అనేది ఏర్పడుతుంది తప్ప వ్యక్తికి కేవలం జ్ఞానం వల్లే లభిస్తుంది. జ్ఞానం వల్ల లభించేది జ్ఞానం వల్ల లభిస్తుంది, కానీ ప్రవర్తన అనేది చాలా చాలా ముఖ్యం. ఆ ప్రవర్తన వల్ల అందరి మనసుల్లోనూ స్థానం సంపాదిస్తారు. అంటే వాళ్ళు విద్యావంతులైనా కాకపోయినా ఎలా ప్రవర్తిస్తున్నారు, అందరితో ఎలాగ వాళ్ళు సంభాషణ చేస్తున్నారు, ఎలా వాళ్ళందరికీ తల్లో నాలుకలా ఉంటున్నారు, ఎలా వాళ్ళకి సహకరిస్తున్నారు, ఎలా మంచి హ్యాబిట్స్ ఉంటున్నాయి, ఎలా క్రమశిక్షణాపరంగా ఉంటున్నారు, ఎలా ఇతరులకి ముందైనా వెనకాలైనా ఒకే రకంగా ఎలా మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి. అంటే ముందు మాట్లాడిన విధానమే, ఎందుకంటే ఏదైనా సరే ఎంతో కాలం వ్యక్తులు నటించలేరు. అంటే ముందు మంచిగా మాట్లాడినట్టున్నా కాలక్రమేణా అయినా తర్వాత అసలు వాళ్ళలో ఉండే వ్యక్తిత్వం అనేది ఎలాగో బయటకు వస్తుంది. కాబట్టి వ్యక్తులని ఎప్పుడూ కూడా వాళ్ళ ప్రవర్తన అనేది చాలా 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 మోర్ ఇంపార్టెంట్. అంటే ఎలా మాట్లాడుతున్నారు, ఎవరితో ఉన్నారు, వారి యొక్క సంభాషణ విధానం ఎలా ఉంది, వాళ్ళు ఎలా మనతో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, ఇవన్నీ కూడా ముఖ్యం అన్నది మనం ఈ యొక్క చిన్న కథలో తెలుసుకుంటాం. అప్పటిదాకా మహారాజు ఆయన జ్ఞానానికి విలువిచ్చిన వ్యక్తి ఎప్పుడైతే ఆయన ప్రవర్తనలో మార్పులాగా, ఆ ప్రవర్తన కూడా ఆయన తెలియడం కోసం అలాగా ఆయన ధనాగారం నుంచి ఆయన ధనం తీసుకొచ్చాడు తప్ప ఆయన ఉద్దేశం ధనం తీసుకోవాలని కాదు. మహారాజు అడిగిన దానికి సమాధానాన్ని ఈ రూపంలో చెప్పడానికి ఆయన ఆ ప్రయత్నం చేశారు ఆ రాజుగురు. కాబట్టి అక్కడ దాని ప్రకారం మనకేం తెలుస్తుందంటే వ్యక్తుల యొక్క ప్రవర్తన చాలా 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 ముఖ్యం. అందరితో, అన్ని వయసుల వాళ్ళతో, అందరితో గౌరవంగా ఉంటూ ముందుకు వెళ్ళడం అనేది, గౌరవం అనేది సంపాదించుకునేది తప్ప అది కొనుక్కునేది కాదు. అంటే అదొక సంపాదించే ఆస్తిలాగా లేకపోతే ఒక చదువుకున్న విద్యలాగా కాదది. అది ప్రతి వ్యక్తి తనకి తాను సంపాదించుకునే విధంగా ఆ వ్యక్తి ప్రవర్తన ఉండాలి. ఆ ప్రవర్తన ఉన్న రోజున తప్పనిసరిగా గౌరవం అనేది ఆటోమేటిక్గా ఆ వ్యక్తి దగ్గరికి అదే వెతుక్కుంటూ పెడుతుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా సంఘంలో గౌరవాన్ని సంపాదించుకోవాలి అంటే తన ప్రవర్తనలో బాగోగులు, మంచి చెడ్డలు ఏం చేసి మనం ముందుకెళ్ళగలం అన్న విధానాన్ని మార్చుకుంటూ ముందుకు పెడితే తప్పనిసరిగా గౌరవమే వాళ్ళని వెతుక్కుంటూ వస్తుంది. అన్ని విధాలుగా కూడా అందరి మనసుల్లోనూ మంచి స్థానాన్ని ఏర్పరచుకొని ముందుకు పెడతారు అన్నది దీని ప్రకారం మనకి తెలుస్తుంది.
నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి శుభదినం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.